ఈరోజు రియల్లీ ఈ శాసన సభకి ఇట్స్ ఎ హిస్టారిక్ డే. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎస్సీ కేటగరైజేషన్కి ఈ సభలో బయట అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు యునానిమస్గా సపోర్ట్ చేసినా ఇట్ డిడ్ నాట్ బికమ్ ఎ రియాలిటీ. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ కేటగరైజేషన్పై మరి మేము చిత్తశుద్ధితో ముందుకు పోయి ఇది మరి అనేక విషయాలు దామోదర్ రాజనరసింహ గారు తెలియజేశారు. మళ్ళీ అవన్నీ రిపీట్ చేయకుండా నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఐ డీమ్ ఇట్ బై గుడ్ ఫార్చ్యూన్, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చారిత్రాత్మక చట్టం తీసుకురావడంలో మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ విషయాలు అన్ని విషయాలు పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోవడానికి ద వే ఫార్వర్డ్ డిటర్మిన్ చేయడానికి మరి నేను దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీగా అపాయింట్ చేయబడి ఈ ఎస్సీ కేటగరైజేషన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చర్యలు తీసుకునే ఒక అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం.